ఏంది బాయ్ ఏదో మజాక్లో అంటే తను అలా వెళ్ళిపోయింది. అదేదో మామూలుగా అన్నీ క్లారిఫై చేసుకుందామని పిలిచింది అనుకున్నా, గొడవాడుకుని వెళ్ళిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో జోక్ గురించి అంటే ఏదో కామెడీగా అంటుందేమో అనుకున్నా, ఇంత సీరియస్ తీసుకుంటుంది అనుకోలేదు. ఏమో ఈ ఫ్రెండ్స్ని వీళ్ళని ఎంతవరకు ఉంచాలి అంతవరకే ఉంచాలి. ఎక్కువ మన మైండ్కి తీసుకుని ఇదే ఖరాబ్ అవుద్ది. అది వచ్చే వరకు నేను వెళ్ళాను. ఇక్కడ నుంచి ప్రియా వచ్చే వరకు ఈరోజు వెళ్ళాను. మీరు వెళ్తారంటే వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడ నుంచి కదలను. కాల్ చేద్దాం ఒకసారి. అరే ఏదో మజాక్లా అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు అసలు? అరే ఒక్క నిమిషం విను నువ్వు. అరే అది కాదు, విను ఒకసారి. అరే ఒక్కసారి వినరా. అరే ఒక్క నిమిషం విను. ఇదే నన్ను అర్థం చేసుకుంది. అరే ఇన్ని డేస్ నేను ఎక్కడికైనా నీకు చెప్పకుండా వెళ్ళాను. నేను షోకి వెళ్తున్నాను కూడా నీకు చెప్పేసి వెళ్ళా కదరా. అరే ఒక్క నిమిషం విను. చాలా ఇయర్స్ తర్వాత అరే నేను క్లియర్గా నేను చెప్తూనే ఉన్నాను రా నీకు. అసలు నువ్వు అర్థం చేసుకోలేదు. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామనుకున్నా. నేను చాలా ఇయర్స్ తర్వాత చేయడం రా. అది నాకు కొంచెం అమౌంట్ వస్తుంది కదా నేను ఒక షోకి వెళ్తే, దానివల్ల నేను వెళ్ళాను. నువ్వు వేరేలాగా అర్థం చేసుకున్నాను అసలు అనుకోలేదు. ఆ షోలో కూడాను నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు అంటున్నావు. రికార్డింగ్ డ్యాన్సులు అసలు అక్కడ జరగలేదు. జస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది మిడిల్లో. అందులో కాంతారా షో అయింది, అన్ని షోలు అయ్యాయి, డివోషనల్ షోస్ కూడా అయ్యాయి కదా. అది పట్టకుండా ఏదో రికార్డింగ్ డ్యాన్స్ అంటున్నావు. అరే నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉన్నారా, మనం ఎక్కడ మాట్లాడుకున్నాం అక్కడే ఉన్నా. నువ్వు వస్తావా రావా? అరే బ్లాక్ మెయిల్ కూడా ఇక్కడ నుంచి కదలను రా. అసలు నీకు తెలుసుగా. అరే నువ్వు ఫ్రెండ్ లైట్ ఎక్కడ తీసుకున్నారా? నువ్వు నాకు శ్రీలంక వెళ్ళానని చెప్పావా నువ్వేమైనా? అరే నేను కూడా ఇది షో పరంగా వెళ్ళాను రా. నేను ఆ షో నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను వెళ్ళాను. అరే నీతో మాట్లాడాలి. నువ్వు వస్తావా రావు? ఇప్పుడు వచ్చేవారు ఇక్కడ నుంచి కదలను. అరే నేను రోడ్డు మీదే కూర్చుంటాను రా. నేను రోడ్డు మీద నాకు మొండిదాన్ని తెలుసుకుని ఇక్కడే కూర్చుంటాను. నువ్వు వచ్చిన వారు ఇక్కడే ఉంటా. అరే ప్లీజ్ రా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం రా, ప్లీజ్ రా. సరే కొట్టుదా, కానీ అలా వెళ్ళిపోవడం ఏంద్రా? మాట్లాడిన ఇదే లాస్ట్ అది అంటే హర్ట్ అవుతారు కదరా. అరే అది రికార్డింగ్ డ్యాన్స్ కాదురా నాన్న. నీకు షోది వీడియో కూడా కావాలంటే పెడతాను రా. నేను కావాలంటే క్లారిఫికేషన్ వీడియో పెడతా. నేను ఇక్కడే ఉంటాను రా. నేను అసలు నీతో క్లారిఫై చేసుకోవాలి. అరే కొట్టు రా, కానీ క్లారిఫై కట్ చేసేసింది. పెద్ద సైకోది బాయ్, అసలు చిరాకు తెప్పిస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, షోకి వెళ్ళాను. ఆ షో వీడియోస్ కూడా పెట్టాను. నేను ర్యాంప్ వాక్ వీడియోస్ కూడా పెట్టాను. అందులో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది, దాని గురించి పట్టుకుని ఇప్పుడు వరకు లాగుతుంది. మాట్లాడను చెయ్యనంటే ఇదా ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అసలు? అరే నేను ఎంత లాయల్గా ఉన్నానో, అది లాయల్ అవసరం లేదంట. ఏందో నాకేం అర్థం అవ్వట్లేదు. తనేనా? వస్తుంది. అరే సీరియస్ మోడ్లో ఉండాలి బ్రో. తను చూసినట్టు నాకు నవ్వు వస్తుంది బ్రో. అసలు సీరియస్ మోడ్ ఆన్. లేదంటే క్రాకా? నాకు ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. అరే చెప్పులు వేసుకోరా. నాకేం వద్దు, నన్ను ఎలా రోడ్డు మీద పెట్టేసావు. ఇప్పుడు చెప్పులు లేకుండా కూడా చెయ్యి. లోపలికి వచ్చింది. అరే నిజంగా చెప్తున్నాను, నువ్వు అంతా సీరియస్ అవుతావు. నన్ను పిలవకురా, మన ఇద్దరు ఉన్నది ఇది అయిపోయింది, అర్థమవుతుంది. అరే ఒకసారి వినరా. అరే ప్లీజ్ రా ఒకసారి విను. అరే నాటకాలు చెప్తున్నాను, చెయ్యొద్దు. అందరు చూస్తున్నారు. చూస్తే ఏమైంది? బాగా చెప్తున్నా. ఎన్ని రోజులు చూసిన అందరూ చూసిన ఏంటి మన ఫ్రెండ్స్ రా. పట్టుకుంటే ముందు చాలా నిన్నటి వరకే అది నువ్వు చేసిన దానికి నాకు అది కూడా పోయింది. అరే నాన్న అరే ఒక్క చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని ఇంత లాగుతున్నావేంద్రా? అది రికార్డింగ్ డాన్స్ కాదు. చిన్న ఇన్సిడెంట్ అది రికార్డింగ్ డాన్స్ కాదు. నాకు అనిపించింది, నాకు నచ్చలేదు. అరే నీకు ఆల్రెడీ చెప్పాను, పెద్ద ఈగోయిస్ట్ బ్రో. వద్దు అంది వెళ్ళాను, అదొక్క రీజన్ తో ఇప్పుడు ఇంత రచ్చ చేస్తుంది. నేను ఈగోయిస్టా? అవునులే నేను ఈగోయిస్టే. నా ఫ్రెండ్ అనుకున్నాను. వీడి గురించి 100 మంది ఎన్ని మాటలు మాట్లాడినా 100 మంది ఏమలేదు. అది రికార్డింగ్ డాన్స్ కాదని చెప్తున్నా కదా, ఫ్యాషన్ షో అది. ఎందుకు అరుస్తున్నావు? అరవకు. ఎవరు చూసినా నన్ను వచ్చి నువ్వు ఇంతసేపు ఇక్కడ రోడ్డు పైన నన్ను కొట్టినప్పుడు తప్పలేదు నాన్న. నేను ఇంకోసారి నీ మాట. ప్లీజ్ డోంట్ కాల్ మీ నాన్న. ఐ హావ్ ఎ నేమ్ ప్రియా. కాల్ మీ ప్రియా. నాన్న ఒకసారి చూడరా, ఈసారి నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను రా. లేదు నేను అరే ఇది ఒక్కసారి రా, ఎక్స్క్యూజ్ చెయ్యు. మెల్ల మాట్లాడు.
అది అర్థమవుతుందా? అందరు చూస్తున్నారు అమ్మ. అందరు నన్ను చూస్తున్నారు, నన్ను ఆల్రెడీ అంటే నువ్వు అందంగా ఉంటావు కదా అన్న, అంటే అందరు చూస్తున్నారంటే అందంగా ఉంటుంది అని. నాకు తెలుసు నువ్వు ఆ కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం నువ్వు లేదు. అందంగా లాట్ ఆఫ్ కాంప్లిమెంట్. చూడు అక్కడ అంకుల్ కూడా నిన్నే చూస్తున్నారు. నువ్వు ఎంత ఫీల్ అవ్వాలి చెప్పు. చెప్పులు ఎవరో చెప్పులు తెచ్చుకుంటాను. ఎత్తుకుంటుందా? ఎత్తుకుంటుందా రామ్? ఇగో నాకు పెళ్ళి ఉంది 1 month లో. నాకు పెళ్ళి ఉంది. ఇది దీని మెంటల్ నా ఫ్రెండ్ అది 1 month లో మ్యారేజ్ పెట్టుకుంది. ఈ విషయం నాకేం పెళ్లి లేదురా బాబు, నేను మజాగా అన్నాను. వాళ్ళు చూస్తున్నారు, ఆ మాటనే విని వెళ్ళిపోతారని. నీ గురించి నన్ను ఎంతమంది అంటున్నారు తెలుసా? ఎంతమంది నేను ఎంత సఫర్ అవుతున్నా తెలుసా? చెప్పు. వద్దులే మళ్ళీ చెప్పు. నా కామెంట్స్ నువ్వు చదివి నాకు కిందను వాళ్ళు ఎంత హర్ట్ అవుతుందో తెలుసా? ఒక క్లారిఫికేషన్ వీడియో పెట్టినా నువ్వేమైనా ఏం క్లారిటీ రా? అరే నాకు చెప్పకుండా చాలా చేసినావు. ఎప్పుడైనా చెప్పినావు నాకేమైనా? చాలా అంటే ఏం చేశాను? వీడికి రా నువ్వు. వద్దు, నువ్వు నన్ను కొడతావు అని భయం అవుతుంది. అందరూ చూస్తున్నారు. అరే నీకు దండం పెడతాను రా. సరే కాలం కన్నా ఇజ్జత్ తీయకు ప్లీజ్. నువ్వు ఆల్రెడీ సగం ఆడిపోయి నా ఇజ్జత్ ఎక్కడ తీసినావు. ఉన్న ఇజ్జత్ కూడా తీయాలనుకుంటే తీసేసి ఒక పని చేయి. వీడిగా మాట్లాడుతున్నావు తెలుసా? కోపంలో కూడా. నా కర్మ రా, నా కర్మ. సరేరా, ఇంకోసారి నువ్వు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తావు? లేదు, ఇప్పుడు నువ్వు నా గురించి అన్నావు కదా, అదేంటి క్లారిటీ? సో సమ్ పర్సన్ నేమ్ మెన్షన్ చేసి మీ ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు, నేను చీట్ చేస్తుంది అన్నారు. తెలీదా? నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు క్లారిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏం క్లారిఫికేషన్? ఇగో నేను ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇది పెట్టిన, సో వాళ్ళు కూడా మమ్మల్ని పంపించేస్తున్నారు. అర్థమైందా? సరే కార్లో వెళ్ళి కూర్చుందా, కార్లో వెళ్ళి మాట్లాడుకుందా. అతను కూడా ముఖం మీద వండి అని చెప్పిండు. ఇంకేంది? నువ్వు చేసిన గోల వల్లనే. నేనేం చేయలేదు గోల, నువ్వు నన్ను పెట్టుకొని కొట్టిన 100 వల్లనే వాళ్ళు వెళ్ళిపోమన్నారు. ఎవ్వరు వెళ్ళిపోమన్నారు? రోడ్డు పైన ఒక పర్సన్ కి హెరాస్ చేస్తున్నారంటే నీలాగా ఎవరు అరెస్ట్ చేయలేదు. నన్ను కొట్టినవరా రోడ్డు పైన? రే ఎందుకు కొట్టాను రా? నువ్వు చేసిన పలికమాల పనుల వల్ల నేను కొట్టాను. ఇప్పుడు ఏమంటావు? ఇంకోసారి వద్దురా, వద్దు, మనకి సెట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నావు కదా కమెంట్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. దగ్గర పెట్టుకో ఫస్ట్. ఎలాంటి దాన్ని అర్థమవుతుందా? నాకంటూ నా పర్సనల్ లైఫ్ ఉంది. నేను కూడా మీ అందరికి చెప్తున్నాను ఏంటంటే నా పర్సనల్ లైఫ్ నాకుంది, నాతో ఉంది. వాళ్ళు ఎవరైతే మీరు నేమ్స్ మెన్షన్ యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, ప్రియాకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎవరు ఏం పాస్ చేసినా కూడా ఆ మ్యాటర్ నాకేంటో తెలుసు. తను ఎక్కడ ఉంటుందో, ఎవరితో ఉంటుందో. తను వాచ్ పెట్టుకుంటే ఏమవుతుంది బాయ్? ఆ వాచ్ నా అంటే వాచ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వినుకోండి, తను పెట్టుకున్నవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రింగ్ ఉంది, రేపు నా చేతిలో ఉంటది. అది మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా ఫ్రెండ్స్ మధ్య? లిటరల్లీ నిజంగా మీరు ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేద్దామని అనుకుంటున్నారు. మీ వల్ల ఆల్రెడీ నాకు ఒక ఫ్రెండ్షిప్, నా క్లోజ్ ఫ్రెండ్షిప్ నాకు పోయింది ఆల్రెడీ. మీరు ఆల్రెడీ చేసేసారు. మీరు ఏమైనా తప్పుగా అనుకోండి, ఒప్పుగా అనుకోండి. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ టాపిక్ వల్ల నాతో మాట్లాడడం మానేశారు. సీరియస్ గా చెప్తున్నా. లిటరలీ ఒక అమ్మాయి పేరుని ఖరాబ్ చేయడం వల్ల ఏముండదు. ఎవరైతే మీరు పేరు మెన్షన్ చేశారో ఒక్కసారి రీల్స్ తీయడం వల్ల వ్యూస్ మంచిగా వచ్చాయని వాళ్ళ చేతులతో తీపించుకున్నాం. మౌనికక్క నేను మీరు ఇలాంటివి మెన్షన్ చేయాలని కూడా చేసుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని హెల్పింగ్ వీడియోస్ చేసినా నేను వీడియో ముందే కాదు, వీడియో వెనుక కూడా ఎంతో మందికి అన్నం పెట్టినా నా చేతుల్లో. అలాంటిది నాకు అన్నం లేకుండా చేయకండి. అది నాకు ప్రాబ్లం ఉండాలి, కానీ వాళ్ళు ఎందుకు? ఇప్పుడు మా మధ్యన ఏమో గొడవలు. ఇప్పుడు మా ఇద్దరం ఫ్రెండ్స్, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటది. లైక్ బేసిక్ గా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటది. అన్నిట్లో దూరిపోయి మనం చెప్పిందే చెయ్యాలి అని అంటే ఇంకెందుకు? మీరు ఆ కామెంట్ పాస్ చేసేటప్పుడు తందే క్యారెక్టర్ లేదు అనేటట్టు మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టర్ లేకపోతే నేను ఎందుకు తనతో ఫ్రెండ్షిప్ చేయాలి? ఇంతమంది నాతో ఎందుకు ఉంటారు చెప్పండి? ఎందుకుంటాం? ఇంతమంది, నేను, శ్రీ, రిషి, వీళ్ళంతా మేమంతా ఎన్ని రోజులు ఉన్నామంటే నా క్యారెక్టర్ గురించి తెలియకుండా వాళ్ళందరూ పిచ్చోళ్ళు నాతో ఉండేవాళ్ళు. జస్ట్ వాచ్ పెట్టుకుంటే ఏమైంది? అసలు నాకు అర్థం కాలేదు. అది డైరెక్ట్ గా క్యారెక్టర్ పైన గుద్దేసినారు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళే ఉండాలి. మనం ఎప్పుడు వీడియోలు కొట్టడానికి వెళ్ళొద్దు, మనం కార్లో కొట్టుకోవాలి. ఇట్లా వెళ్ళారంటే అయిపోయిందా? వాళ్ళకి నాకు షాదీ హోగయి. ఈ రోజు ప్రియాకి ఫ్లాట్ పిలిచినప్పుడు అరే వద్దురా మన ఫ్రెండ్సే, కానీ మళ్ళీ మీ ఫ్లాట్కి వచ్చిన తర్వాత చక్రి ఫ్లాట్ లో ఉంది, ఒక 2 months తర్వాత మన ఇద్దరం వీడియోస్ చేయకపోతే వాడు ఫ్లాట్ లో ఉంది, వాడు ఫ్లాట్ తో తిరిగింది అంటారని భయం. నిజంగా తెలుసా, నేను ఫస్ట్ టైం ఇట్లా ఫీల్ అవుతున్నా. ఎంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నా ఇక్కడ నేను వీడియో కొట్టాలన్నా భయం వేస్తుంది.
ఒక అమ్మాయికి ఎప్పుడైనా సపోర్ట్ గా ఉండండి, కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ చేసి మొత్తం ఇట్లా గలీజ్ చేయకండి. బ్యాడ్ కామెంట్స్ అనే అది పర్సన్ గా ట్రీట్ చేసి తన క్యారెక్టర్ పైన పెట్టకూడదు. మేము ఎప్పుడైతే నా లైఫ్ లో ఏదైతే జరుగుతుందో నేను అదే వీడియోలో చూపించాలనుకుంటాం, అంత రియాలిటీగా ఉంటాను. నేను ఏది మాట వచ్చినా నేను అరే నా ఫ్యామిలీ మెంబర్సే కదా, నా సబ్స్క్రైబర్సే కదా అని చెప్పి నేను అంత ఓపెన్ గా ఉంటా. ఆ ఓపెన్ కూడా ఇంత లీనియన్స్ గా చేసి ఈ రోజు నన్ను ఇంత బ్యాడ్ చేశారని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎప్పుడు ఇది మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ చక్రి నన్ను క్వశ్చన్ చేశాడు వాడు నా ఫ్రెండ్, అట్లీస్ట్ వాడికైనా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా అని నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ పెట్టే ప్రతి కామెంట్ అది తప్పించి ఏమి ఉండట్లేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు. పోనీలేరా, నా ఫ్రెండ్ కంటూ నీకు క్లారిటీ ఉంది కదా. అరే నాకుందరా, నా ఫ్రెండ్స్ కూడా నాకు క్లారిటీ ఉంది, నా ఫ్యామిలీ మెంబర్స్ కి క్లారిటీ ఉంది, నేను తిరిగి వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా. నెక్స్ట్ ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి ఆలోచించండి అని అంతే. సరే ఇప్పుడు నీ మ్యాటర్ ఏంటో చెప్పు ఫస్ట్. అరే బాగానే డైవర్ట్ చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు చెప్పు. రికార్డింగ్ డాన్స్ కిందకెళ్ళవు. ప్రతి వీక్ మూడు రోజులు మొత్తం పబ్ లోనే ఉంటాడు ఇతను, ఆ విక్రమ్ అతను, అందరూ అక్కడే ఉంటారు. ఆ విక్రమ్ ఎందుకు వచ్చింది అంటే అంటే మన ఫ్రెండ్ కదరా. యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఉన్నాడు. అరే నీ కాలు అవుతారా? వద్దు 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 వద్దురా ప్లీజ్, నీ కాలు అవుతా ప్లీజ్, వద్దు ప్లీజ్ వద్దు. విక్రమ్ కట్ లేదు, కట్టాలి ఓకే. సో ఎప్పుడు పబ్లోనే తిరుగుతుంది తెలుసా, మొత్తం వీడి చెడిపోతున్నా తెలియదు, వాళ్ళు వీడిని చెడగొడుతున్నారో అర్థం కాదు. అరే నేను వెళ్ళి వచ్చేస్తారా పక్క కదా, మళ్ళీ నా మాట వింటావు కదా. సరే వచ్చిన ప్రతిసారి నాకు చాక్లెట్ పట్టుకోండి దీనికి సారీ బదులు, ఓకేనా? చాక్లెట్ కావాలా? ఏ ఫ్లేవర్ అంటే ఏ ఫ్లేవర్ ఇష్టం? క్యాన్బెరీయా లేకుంటే ఓరియో? ఓరియో బాగుంటుంది. ఓరియో? అవునా, నేను ఎప్పుడు వినలేదు ఓరియో. నీకు దండం రా, ఓరియో నీకు దండం ప్లీజ్. చాక్లెట్స్ రా గైస్, చూడు ఎంత క్యూట్ అని చూసారా, ఎంత క్యూట్ అని చూసారా. నా బంగారం రా, బాగానే ముట్టుకుంటున్నావు చేతి. అబ్బా ఆడ కెమెరా ఉంది కదా. బ్యాంకాక్ వెళ్ళి చెడిపోయాడు. అది ఒక్కటి క్లారిఫై ఇవ్వరా, నేను ఏదో నువ్వు గైస్ నిజంగానే వీడు బ్యాంకాక్ వెళ్ళి అయిపోయింది, చెడిపోయింది. నా చెడిపోయింది నీకెలా తెలుసు? చెడిపోయిండు. నాది పర్ఫెక్ట్గా ఉంది. నా మనసు, నా వ్యక్తిత్వం కంప్లీట్ చేయరా బాబు. ఒక రోజు ఏమైందో తెలుసా గైస్, వీడు నేను రిషి మేమందరం కూర్చున్నాము. అయితే రిషికి నేను ఏమో అన్నారా, రిషి నాకు పెట్టాడు, నాకు రిషి పెట్టాడు అని చెప్పాడు. అర్థం కాలేదు ఏంటో అని అడిగితే, అదే బ్రో మేము ఇద్దరము చిన్నప్పటి నుండి రిషి నాకు తినిపించేవాడు, నేను రిషికి తినిపించేవాడు అని చెప్పాడు వీడు. వీడు తెలుగు ఇలా ఏడుస్తుంది. సో అదనమాట, రేపటి నుండి నా మాట వింటానని చెప్పాడు. చూద్దాం ఎంతవరకు వింటాడు, ఓకేనా? సరే నీ మాట వింటాను, ముద్దు పెట్టు. కట్ చేయరా నువ్వు ఫస్ట్.